ప్రస్తుతం ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం మునుపెన్నడూ లేని విధంగా తారాస్థాయికి చేరుకుంది. ఒక్క అడుగు వెనక్కి 2 అడుగులు ముందుకు అన్నట్లుగా పరిస్థితులు మారుతూ శనివారం అర్ధరాత్రి నుండి ఇరు దేశాల మధ్య భీకర దాడులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న రాయబార చర్చలు కేవలం తదుపరి దాడులకు రెడీగా అన్నట్లుగా మారుతున్నాయి. ఇరు దేశాల డిమాండ్లు పూర్తిగా భిన్నంగా ఉండడంతో ఈ సంక్షోభం త్వరలో ముగిసేలా కనిపించడం అయితే లేదు. ఇరాన్ తన అణ్వస్త్ర హక్కులపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని, పర్షియన్ గల్ఫ్ నుండి అమెరికా సైన్యం పూర్తిగా వెళ్ళిపోవాలని, తమపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది. వీటిలో ఏ ఒక్కదాన్ని ఒప్పుకున్నా అది అమెరికా పరాజయంగానే మారుతోంది. కానీ వీటన్నిటికంటే ఇరాన్ చేస్తున్న ఒకే ఒక్క డిమాండ్ ఇప్పుడు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ నియమ నిబంధనలను పాతాళానికి నెట్టేసేలా కనిపిస్తోంది. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. జలసంధిపై శాశ్వతంగా ఒక టోల్ బూత్ ఏర్పాటు చేయడం. ఇరాన్ దీనిని గనక సాధిస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా నిర్మించిన గ్లోబల్ ఆర్డర్ అంటే పాక్స్ అమెరికానా శకం ముగిసిపోయినట్టే. అసలు ఈ సంక్షోభం ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో అర్థం కావాలంటే మనం అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఒక్కసారి పరిశీలించాలి. 1994లో అమల్లోకి వచ్చిన ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల కన్వెన్షన్ అంటే UNCLOS ప్రకారం హార్ముజ్ లాంటి సహజ అంతర్జాతీయ జలసంధుల మీదుగా వెళ్లే వాణిజ్య నౌకలపై ఎలాంటి పన్నులు కానీ టోల్ ఫీజులు కానీ విధించకూడదు. సముద్రాలపై ఉచిత వాణిజ్య ప్రయాణ హక్కు ప్రపంచ దేశాలన్నిటికీ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి అమెరికన్ నేవీ ఈ అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు రక్షణగా ఉంటూ వస్తోంది. కానీ ఇరాన్తో యుద్ధం మొదలవగానే ఇరాన్ ఈ హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది. ప్రపంచంలో సరఫరా అయ్యే ముడి చమురు, LNG గ్యాస్లలో 20% కేవలం ఈ చిన్న రూట్ గుండానే వెళ్తుంది. ఇది మూతపడడంతో మార్చి నెలలో చరిత్రలోనే అత్యధికంగా ఆయిల్ ధరలు పెరిగి గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ముంచెత్తింది. అయితే యుద్ధం సాగుతుండగా ఇరాన్ ఒక విచిత్రమైన టోల్ సిస్టమ్ కనిపెట్టింది. కొన్ని దేశాల ఆయిల్ ట్యాంకర్ల నుండి పన్నులు వసూలు చేస్తూ వాటిపై దాడులు చేయకుండా సురక్షితంగా వదిలేయడం ప్రారంభించింది. ఈ పన్నులను ఇరాన్ క్రిప్టో కరెన్సీలు లేదా చైనా యువాన్ల రూపంలో వసూలు చేస్తోంది. చివరికి అమెరికా మిలిటరీ కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉండడంతో చైనా, జపాన్, ఇండియాల వంటి దేశాలు సైతం ఇరాన్కు ఈ టోల్ కట్టడం ప్రారంభించాయి. నిజానికి పండోరా బాక్స్ ఇప్పుడు తెరుచుకుంది. ఇరాన్ ఈ టోల్ విధానాన్ని చట్టబద్ధం చేస్తూ మే 2026లో పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ పేరుతో ఒక అధికారిక బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ప్రతి నౌక ప్రయాణానికి $2 మిలియన్ అంటే ఒక బ్యారెల్ ఆయిల్కి $1 చొప్పున టోల్ వసూలు చేయాలని డిమాండ్ చేస్తోంది. సముద్రానికి అవతల వైపు ఉన్న ఒమన్ దేశం దీనికి ఒప్పుకోకపోయినా ఇరాన్ ఆ రూట్లో మైన్లు పరిచేసి ఓడలన్నీ తమ వైపు నుండి వచ్చేలా బలవంతం చేస్తోంది. ఒకవేళ ఇరాన్ ఈ టోల్ బూత్ను శాశ్వతం చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో సౌదీ అరేబియాకు ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది. దానికి కారణం సౌదీ దగ్గర ఉన్న అపారమైన ఆయిల్ స్పేర్ కెపాసిటీ. మార్కెట్లో ఆయిల్ కొరత వచ్చినప్పుడు కేవలం 30 రోజుల్లో సప్లై పెంచే శక్తి గల్ఫ్ దేశాలకు ఉంది. అందుకే సౌదీని ఆయిల్ మార్కెట్కు సెంట్రల్ బ్యాంక్ అని పిలుస్తారు. కానీ ఎప్పుడైతే హార్మజ్పై ఇరాన్ పట్టు సాధిస్తుందో ఆ పవర్ మొత్తం ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇరాన్కు ప్రపంచ ఆయిల్ ధర నచ్చకపోతే సింపుల్గా ట్యాంకర్లను ఆపేసి ధరలను పెంచేయగలదు. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థల కంట్రోల్కి ఇరాన్ చేతికి చిక్కుతుంది. ఇది ఒక భయంకరమైన పవర్ షిఫ్ట్. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. బ్రూగల్ థింక్ ట్యాంక్ విశ్లేషణ ప్రకారం ఈ $1 టోల్ వల్ల ప్రపంచ దేశాల కంటే గల్ఫ్ దేశాలకే ఏటా $6 నుండి $14 బిలియన్ మేర నష్టం వస్తుంది. కానీ జలసంధి పూర్తిగా మూతపడితే వచ్చే నష్టం కంటే ఇది బెటర్ అని అమెరికా కూడా భావిస్తోంది. పైగా ఈ జలసంధి మూతపడడం వల్ల ఆయిల్ ధరలు పెరిగి రష్యాకు ఏటా 45 నుండి $151 బిలియన్ అదనపు ఆదాయం లభిస్తుంది. ఆ డబ్బుతో రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది. కాబట్టి రష్యాకు ఆ లాభం దక్కకుండా చేయాలంటే ఇరాన్ టోల్ బూత్కి అమెరికా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దీనివల్ల ఇరాన్కు ఏటా $1 బిలియన్ ఆదాయం కూడా వస్తుంది. ఆ డబ్బు మళ్ళీ వాళ్ళ మిలిటరీ, అణ్వస్త్ర వ్యవస్థలకే వెళ్తుంది. దీనికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే ఇరాన్ కనుక హార్మోజ్పై టోల్ వసూలు చేస్తే అది ఒక అంతర్జాతీయ బ్యాడ్ ప్రెసిడెంట్ అంటే ఒక చెడు ఆనవాయితీగా మారుతుంది. అప్పుడు డెన్మార్క్ కూడా రష్యా ఆయిల్ వెళ్లే డానిష్ జలసంధిపై పన్ను వేయడానికి ప్రయత్నిస్తుంది. టర్కీ తన బోస్ఫరస్ జలసంధిపై ఫీజులు పెంచుతుంది. ఎర్ర సముద్రంలో హౌతీలు బాబ్ ఎల్ మండేబ్పై టోల్ అడుగుతారు. స్పెయిన్, మొరాకో దేశాలు జిబ్రాల్టర్పై, ఇండోనేషియా మలక్కా జలసంధిపై పన్నులు వేయడం మొదలు పెడతాయి. చివరికి కెనడా కూడా తన నార్త్ వెస్ట్ ప్యాసేజ్పై టోల్ అడుగుతుంది. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఫ్రీ ట్రేడ్ అంటే స్వేచ్ఛాయుత అంతర్జాతీయ వాణిజ్య శాఖ ముగిసిపోయి ప్రపంచం మళ్ళీ పాత మధ్యయుగాల నాటి మెర్కంటిజం కాలంలోకి వెళ్ళిపోతుంది. సామ్రాజ్యులు, సముద్రపు దొంగలు రూట్లను ఆక్రమించి పన్నులు వసూలు చేసే చీకటి రోజులు మళ్ళీ వస్తాయి. ప్రపంచ వాణిజ్యం మందగిస్తుంది, పేదరికం పెరుగుతుంది. ప్రతి దేశం తమ వాణిజ్య మార్గాలను కాపాడుకోవడానికి మళ్ళీ భారీ
నౌకాదళాలను నిర్మించుకోవాల్సి వస్తుంది. మానవాళి శతాబ్దాలుగా నిర్మించుకున్న గ్లోబలైజేషన్ వ్యవస్థకు ఇది ఒక పెద్ద గొడ్డలు పెట్టుకానుంది. ఇది హార్మోస్ సంక్షోభం వెనుకున్న అసలు భౌగోళిక వ్యూహం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ అ సాక్షి ఎక్స్క్లూసివ్.